ఎస్ఎస్సి మార్చ్ 2026లో మనము టార్గెట్ 28 అనేటువంటి వీడియోస్ చేస్తున్నాం కదా! ఈ వీడియోలో ఆల్రెడీ 32 మార్కులు కవర్ చేశాము. ఒకవేళ మనం కవర్ చేసినటువంటి 32 మార్కులలో అనుకున్నట్టు రాకపోయినా టు బీ సేఫ్ సైడ్ ఇంకొక 6 మార్కులు లేదా ఒక ఆబ్జెక్టివ్ కలుపుకుంటే 7 మార్కుల గురించి ఇంకొక టాపిక్ ఎక్స్ట్రా టాపిక్ ప్రిపేర్ అవుతున్నాం. ఆ టాపిక్ పేరు ప్రాబబిలిటీ, సంభావ్యత. ఈ సంభావ్యత టాపిక్ యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే కేవలం కామన్ సెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్ టర్మ్స్, బేసిక్ ఎక్స్పెరిమెంట్స్, ప్రాథమికమైనటువంటి ప్రయోగాల గురించినటువంటి నాలెడ్జ్ ప్రశ్నని అర్థం చేసుకోవడం అనేటువంటి 2 అంశాల మీదనే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆధారపడుతుంది. అయితే ఈ వీడియోలో ఏ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం. కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్, ఆ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్లలో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ లిమిట్స్ ఆఫ్ ద ప్రాబబిలిటీ. లిమిట్స్ ఆఫ్ ద ప్రాబబిలిటీ, లిమిట్స్ ఆఫ్ ద ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీ యొక్క హద్దులు. ప్రాబబిలిటీ యొక్క హద్దులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి? 0 నుంచి 1కి ఉన్నాయి. ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు. తర్వాత పూరక ఘటన. పూరక ఘటన అంటే కాంప్లిమెంటరీ ఈవెంట్, జరగడము జరగకపోవడం, జరిగే ప్రాబబిలిటీ ఇచ్చి జరగని ప్రాబబిలిటీ అడగడం, అటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ నాణ్యం, కాయిన్, ఒక కాయిన్ టాస్ చేయడం, 2 కాయిన్స్ టాస్ చేయడం, అవుట్కమ్స్, ఆ అవుట్కమ్స్ తోటి రిలేటెడ్ క్వశ్చన్స్, ప్రశ్నలు. తర్వాత పాచిక డైస్ పాచిక వేసిన, ఒక పాచిక వేయడం, 2 పాచికలు వేయడం, ఆ పాచిక సంబంధించినటువంటి ప్రశ్నలు. దెన్ కార్డ్స్ యొక్క కాంపోజిషన్ మీద, డ్రా చేసినటువంటి కార్డు స్పెసిఫిక్ సూట్ మీద, ఆర్ట్ కార్డ్స్ మీద బేసిక్ క్వశ్చన్స్. నేను ప్రత్యేక సందర్భాలు ఒక అర్న్ ఉంది, అర్న్లో బాల్స్ ఉన్నాయి, ఆ బాల్లో రెడ్ బాల్ ఉంది, రెడ్ బాల్ లేదా గోళీలు, మార్బెల్స్ ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు. ఈ మోడల్స్ మనము ఈ కేటగిరీ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి సంభావ్యతలో ఉన్నాయి. ఈ సంభావ్యతలో ఉన్నటువంటి ఈ ప్రశ్నలకి చేసుకుంటే మనకి ఒక 6 మార్కుల ప్రశ్న కానీ, ఒక 4, 2 మార్కులు, 6 మార్కులు, ఒక బిట్ 7 మార్కులు వస్తాయి. ఆల్రెడీ 32 కవర్ చేశాము. 32 + 7 39 మార్కులకి మనం సంసిద్ధం అవుతున్నాం. 39లో 28 రావడం సులభం.